ఎట్లా చూస్తారు మేడం ఇవాళ ఈడీ విచారణ చేపడతా ఉంది కేటీఆర్? సంబంధం లేని కేసులు బనాయించి సంబంధం లేని కేసులలో ఇరిగిచ్చి అభివృద్ధి చేస్తే అరెస్టు చేస్తాం అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుంది. ఈరోజు చూసినట్లయితే మేము ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అసలు ఎందుకు ఉండాలండి ఈడీ ఆఫీస్ దగ్గర? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ అన్ని విధాలుగా హైదరాబాద్ అని అంటే భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయిలో డెవలప్మెంట్ చేసిన నాయకుడు మరి అప్పటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటి మా కేటీఆర్ గారు. మరి ఆ కేటీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రశ్నించే విధంగా మరి అంటే అభివృద్ధి చేస్తే ప్రశ్నిస్తారా, అభివృద్ధి చేస్తే అరెస్టులు చేస్తారా అనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏసీబీ అని ఈడీ అని మరి ఎందుకు డెవలప్మెంట్ చేశామని మా కేటీఆర్ గారిని తీసుకెళ్ళి మరి ఈడీ విచారణ కొనసాగిస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు అని అంటే దానికి సమాధానం లేదు, ఒక కేసు లేదు. మొత్తానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని క్రియేట్ చేసి దాంట్లో ఏదో ఉచ్చులో ఇరికిచ్చేసి ఎంతసేపు కేటీఆర్ గారి మీద పాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశంతో నడుస్తుందే కానీ మరి వాళ్ళు ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, వారు చేస్తామన్న అభివృద్ధి ఎక్కడ పోయింది అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తారని ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ కేటీఆర్ ఈ విషయంలో తప్పు లేదు, ఖచ్చితంగా బయట అరెస్ట్ గారంటారు. అంతే కదా, మా లీగల్ సెల్ చూడండి, మీకు ప్రతి ఒక్క విధానంగా అసలు కూలంకషంగా ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈవెన్ కేటీఆర్ గారు గత 3 నెలల నుంచి అసలు ఇది ఫార్ములా ఈ రేస్ ఏంటి అనేది, ఫార్ములా ఈ రేస్ అని తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా ఆ రేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని లోపల జరిగిన ఫండింగ్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీడియా పరంగా కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినారు. సో నిజాలు ఏంటనేది ప్రజల పక్షాన ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఫోన్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసు అసలు ఫార్ములా ఈ రేసు వల్ల లాభమే జరిగింది కానీ నష్టం జరగలేదు అనేది ప్రతి ఒక్క తెలంగాణ వాసి కూడా యాక్సెప్ట్ చేస్తున్న విషయమే. కానీ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి కుట్రపూరితంగా ఈరోజు కేసు అనేది ఒకటి సృష్టించి దానికి ఏసీబీ అని పంపించి ఈడీ అని పంపించి ఈరోజు ఆయన కాలయాపన చేస్తున్నాడని మాత్రం మేము చెప్తాం. ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎట్లా అసలు అరెస్ట్ అంటే దానికి ఒక రుజువు ఉండాలి, అరెస్ట్ అని అంటే ఒక తప్పు ఉండాలి, అరెస్ట్ అని అంటే మరి దానికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా ఒక లీగల్గా పాయింట్స్ ఉండాలి. మరి ఆ లీగల్గా ఏ విధమైన రుజువు లేకుండా కూడా అరెస్ట్ చేస్తాం అనేసి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక డైవర్షన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అరెస్ట్ అయ్యే పరిస్థితులు అయితే లేవు. మరి ఇప్పుడు ఎలా ఉందనంటే రాజ్యాంగం, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అయితే ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వరు. మరి రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఏమైనా చేస్తానని ఆయన అనుకుంటున్నట్లయితే మరి చెప్పలేము, ఏమైనా జరగచ్చు. కానీ అందుకు మేము బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా సన్నద్ధంగా ఉన్నాము. మా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఈరోజు కేసులు కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఏది చేసినా కూడా తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? మా కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే నిజానికి ధైర్యం ఎక్కువ. అలాంటప్పుడు నేను కొట్లాడతాను, నేనేమి తప్పు చేయలేదు, అలాంటప్పుడు నేను ప్రతిదీ ఎదుర్కొంటాననే కదా ఈరోజు ఏసీపీకి వెళ్ళారు, ఈడీకి వెళ్ళారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్తున్నారు. ఏమడుగుతున్నారయ్యా అని అంటే ఎవరికి ఇచ్చావు, ఎంత ఇచ్చావు, అవతల ఇచ్చిన వ్యక్తిని మరి ఎందుకు ప్రశ్నించట్లేదు, తీసుకున్న వ్యక్తిని ఎందుకు ప్రశ్నించట్లేదు, కేసు అనేది ఒకే పక్షాన ఎందుకు నడుస్తుంది, అవతల పక్షంలో తీసుకున్న వ్యక్తులకి మరి ఎందుకు సమన్లు వెళ్ళట్లేదు, మరి వాళ్ళని కూడా ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు అనేది మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అడుగుతున్న ప్రశ్న. కుట్రపూరిత కోణం అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి కేటీఆర్ గారు ఇప్పటికీ కూడా అధికార పక్షంలో ఉన్న నాయకుడుగానే వ్యవహరిస్తున్నారు. మరి అదేవిధంగా తనకి ఆ క్రేజ్ ఉంది, అది తట్టుకోలేని రేవంత్ రెడ్డి గారు ఏదో రకంగా తనకున్న క్రేజ్ని తగ్గించాలి, బీఆర్ఎస్ ప్రతిపక్షాన్ని మరి అనగదొక్కాలి అనే విధంగా కుట్రపూరితంగా కేసులు వేస్తున్నారు. దాన్ని మేము ఎదుర్కోవడానికి 100% సమాయత్తంగా ఉన్నాము. మా క్యాడర్ అంతా కూడా రెడీగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఏ విధమైన తప్పు చేయలేదు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎంత గొప్ప అభివృద్ధి చూసిందో రాష్ట్రానికి అంతా తెలుసు. మరి రేపొద్దున ఈరోజు చేస్తానన్న హామీలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని వెనక్కి వెళ్ళే విధంగా చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ గారు మరి గట్టిగా అడుగుతున్నందుకు మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు అనేసి మేము అనుకుంటున్నాం అంతే.